నేను సిగరెట్ తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది అసలు బైబిల్లో అంటాడు ఒకటి, ఇట్ట గోడలు ఎగరేసి. ఎక్కడుంది? ఒరే, ఈ డైలాగులు ఏంటి మాకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది అసలు? ఎందుకు తాగకూడదు? నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? సిగరెట్ తాగితే దేవుడికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, రేపు 2 ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చో, ఆ గొంతు క్యాన్సర్ వచ్చో, లేకపోతే ఆ ఊపిరితిత్తులకి ఏదో సమస్య వచ్చో, నువ్వు లాక్కొని అని నువ్వు లాక్కుంటుంటే అది చూడలేడు ఆయన. అందుకు చెబుతున్నాడు, నా కుమారుడా, నేను ముందే చెప్పాను కదా, వద్దు నాన్న, నువ్వు అల్లాడిపోతున్నావు, ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానని నువ్వు పీక్కుంటే దేవుడు అక్కడ బాధపడుతూ ఉంటాడు. తప్ప అండి? ఆయన ప్రేమ గల తండ్రి కదండి. ఎక్కడ రాసింది? ఎక్కడ? నిద్రమోహం కూడా సిగరెట్ పెట్టి మీదే రాసింది కదా. ఎక్కడ? బైబిల్లో అలా రాయాలి. అది తాగొద్దని ఎక్కడుంది అంటాడు? సీసా మీద లేదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పండి. ఇప్పుడు అందరు కలిసి కట్టకట్టుకొని ఒక మాట చెప్పండి. ఏం చెబుతారు? పాపం మానమని దేవుడు చెప్తున్నది పెత్తనం కోసమా, ప్రేమను బట్టా? పెద్దగా చెప్పాలి అందరూ స్వరమెత్తి. నువ్వు బాధపడటం చూసి తట్టుకోలేడు గనక